కొండా సురేఖ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారా అంటే అవుననే టాక్ వినబడుతోంది. తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ తాను ఏది మాట్లాడినా ఆమె మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవును, ఇప్పుడు ఆమె వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే నువ్వు తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతాను మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారికి కూడా చెప్పారమ్మా మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్. ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారా అంటే అవుననే టాక్ వినబడుతోంది. తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ తాను ఏది మాట్లాడినా ఆమె మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవును, ఇప్పుడు ఆమె వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే నిన్న వరంగల్లోని కృష్ణ కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకల్లో ఇటు కొండా సురేఖ మాట్లాడిన మాటలైతే సంచలనాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఆ కళాశాల ప్రారంభోత్సవ వేదిక పైన తను నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొని చిక్కుల్లో చిక్కుకునే కొండా సురేఖ ఈసారి తన వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా చిక్కుల్లో పడేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తను నిన్న కళాశాలని 5 కోట్ల రూపాయలతోటి CSR నిధుల తరఫున దాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో కొండా సురేఖ అక్కడ మాట్లాడుతూ ఇటు మంత్రులు కొన్ని ఫైల్స్ క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు, కానీ నా దగ్గరికి నేను కూడా ఒక మంత్రిగా హోదాలో ఉన్నాను, నా దగ్గరికి కొంతమంది రావడంతో నేను ముఖ్యంగా గతంలో కూడా ఈ కళాశాల విషయంలో కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు. 4.5 కోట్లు అయితే ఈ కళాశాల తిరిగి మరమ్మతులు చేసుకొని తిరిగి మన విద్యార్థినులకు మంచిగా ఉంటుంది. ఒక పక్క వర్షాకాలం భారీగా వర్షం కురవడంతో విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ 4.5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలని నేను బాగా ఆలోచనలో పడ్డాను. నేను ఒక మంత్రిగా, ఒక అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. నా దగ్గరికి ఫైల్ క్లియరెన్స్ కోసం కొంతమంది వస్తున్న నేపథ్యంలో ఈ అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు నన్ను సంప్రదించినప్పుడు నాకు ఈ ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఎలాంటి డబ్బులు అవసరం లేదు, కొంచెం మీరు సమాజానికి సేవ చేసే విధంగా వరంగల్లోని కృష్ణ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలిక కళాశాల యొక్క దాన్ని 4.5 కోట్లు వెచ్చించి దాన్ని మీరు కొంచెం నూతన భవనాలను నిర్మించాలని నేను వారిని కోరాను. అప్పుడు వారు ప్రతినిధులు వారు మా పై వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎట్టకేలకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ తరఫున ఈ 4.5 కోట్ల రూపాయలతో వాళ్ళు ఈ యొక్క కళాశాల భవనాన్ని కట్టిస్తారని ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
నాకు ఒక మంత్రిగా నాకు డబ్బులు అవసరం లేదు, ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచించానని మాట్లాడాలని అనుకున్నప్పటికీ ఒక్కసారిగా తన వ్యాఖ్యలు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా ఒక విమర్శలకు నెట్టేసి ఒక పక్క ప్రతిపక్షాలకు కూడా ఒక బలమైన ఆయుధంగా అయితే ఈ వ్యాఖ్యలు అయితే ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే ఇటు మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఇటు పర్సెంటేజ్ తీసుకొని మాత్రమే పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే బిల్లులు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేస్తున్నారు అని ఇటు కాంట్రాక్టర్లు పలు ఆరోపణలు చేసిన సంఘటన మనకు తెలిసిన విషయమే. అది దానికి ఒక సంఘటనకి ఇది పూర్తిగా అర్థం పట్టేలాగా అది నిజమే అని నమ్మే విధంగా అయితే కొండ సురేఖ వ్యాఖ్యలు ఉండటంతో ప్రతిపక్షాలకైతే విమర్శలకు ఒక ఆయుధం దొరికిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎప్పుడూ నిత్యం ఏదో ఒక తన యొక్క మాటలతో ఏదో ఒక విధంగా తను ఏదో చిక్కుకునే కొండ సురేఖ ఈసారి తన మాటలతో మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ కూడా చిక్కుల్లో పడేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ యొక్క మాటలు పెను దుమారాన్ని పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అసలు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా తను మాట్లాడిన మాటలు ఇటు గతంలో వచ్చిన విమర్శలకు తావిస్తుండటంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలను ఏ విధంగా ప్రతిపక్షాలు చేసే ఎదురుదాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే తర్జన భర్జనలు అయితే ఉన్నాయి ఒక పక్క. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చాలా విమర్శలు రావడం జరిగింది. ఆ విమర్శలకి ఈ వ్యాఖ్యలు అయితే బలమైన పునాది. ఆ విమర్శలకి ఇది సపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చాలా ఏ విధంగా ఈ విమర్శలు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ బిల్లుల విషయంలో ఇటు మంత్రులకి ముడుపులు ముట్ట చెప్తూనే ఇటు పెండింగ్ బిల్లులు ఇటు పేమెంట్స్ రిలీజ్ అవుతున్నాయనే విమర్శలు వస్తున్నారు. వాటికి 100% బలం చేకూర్చే విధంగా ఉండటంతో ఒక్కసారిగా వారు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ నాయకత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, మంత్రి కొండా సురేఖ ఫైల్ ఆమోదానికి డబ్బులు తీసుకుంటామని అంటే లంచం తీసుకుంటామని బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ మనకు తెలుసు, ఇప్పుడు మంత్రి మీద ఇంతకుముందే పలు ఇలాంటి వ్యాఖ్యలతో తను విమర్శలు ఎదుర్కొని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇటు అప్రతిష్ట పాలు చేయడం జరిగింది. దానికి తోడు ఇలాంటి మాటలు మాట్లాడటంతో ఒక్కసారిగా ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ అనేది మాత్రం విశ్వాసం అనేది మాత్రం ప్రజల్లో అయితే కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యల విషయంలో పార్టీ కొంత గుస్సుగానే ఉంది. దానికి తోడు ఈ రోజు నిన్న చేసిన వ్యాఖ్యలతో ఇంకా మరింత ఆలోచించి కొండా సురేఖ అయితే కొంత నెక్స్ట్ జరిగే మంత్రివర్గ విస్తరణ అయితే కొండా సురేఖని కొంచెం పక్కన పెట్టి కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ ఊహాగానాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇది మరింత దానికి బలం చేకూర్చే విధంగా అయితే ఈమె వ్యాఖ్యలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. చంద్రశేఖర్, మంత్రి కొండా సురేఖ తీరుపై విపక్షాలు ఏమంటున్నాయి? విపక్షాలు మొదటి నుంచి కూడా చెప్తున్నాయి. ఏదైతే బట్టి విక్రమార్క భార్య విషయంలో కూడా పలు విమర్శలు రావడంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీ తన పెండింగ్ బిల్లుల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. ఈ సెక్రటరియట్ లో ఉన్న పెండింగ్ బిల్లులు ఏదైనా రిలీజ్ కావాలంటే కంపల్సరీ ఆర్థిక మంత్రి భార్యను కలిసి అక్కడ పర్సెంటేజ్ మాట్లాడుకుంటూనే వస్తున్నాయి అని విమర్శలు రావడంతో ప్రతిపక్షాలు దానిపైన ఘాటుగానే స్పందించాయి. దానికి తోడు కొండా సురేఖ మాట్లాడింది నిజమే. కొండా సురేఖ అంతర్గతంగా జరిగేది మాత్రమే మాట్లాడింది. కొండా సురేఖ మాటల్లో 100% కూడా వాస్తవాలు మాత్రమే మాట్లాడింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి ఒక మంత్రిగా చేయాల్సిన పనులకు ఒక ప్రభుత్వంగా ప్రజలకు చేయాల్సిన పనులకు ఇలాంటి కమిషన్ల లంచాల దండాలు తీసుకొని అయితే ఇలాంటి పనులు చేస్తున్నాయని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు అయితే ఈ రోజు నుంచి ప్రతిపక్షాలు ఎదురుదాడి చేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.